శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా అని చక్కగా ఒక పాట పాడి అందరూ జీవనాన్ని పొందారు. అందరూ జీవాన్ని పొందారు. వారి యొక్క పాపములన్నిటినీ దేవుడు తుడిచివేసి అందరికి శ్రేష్టమైన వాక్యం చెప్పి ఆయన మరొక గ్రామానికి హల్లెలూయా 3 రోజులు పెట్టి దైవ సేవకులు బోధించారు. ఈ చివరి రాత్రి మరి ఇంకా ఎవరైనా తీర్మానం చేసుకోలేదేమో ప్రభు చెప్తూ ఉన్నాడు, ఈ రాత్రి తీర్మానం చేసుకొని ఈ సభ నుంచి మీరు వెళ్ళాలి. వాస్తవానికి యేసుక్రీస్తు భూమి మీద ఎందుకు వచ్చాడండి చెప్పండి అందరూ. ఒక ఆయన వచ్చి అంటాడు, ఏంటి మనమేంటి, మన కులం ఏంటి, మన మతం ఏంటి, పోయి ఆ తాగుబోతులతోటి ఆ వ్యభిచారం చేసేతో తిరుగుతున్నావేంటి, ఎప్పుడు చూసిన తిరగటం వాళ్ళతో తిరుగుతున్నావేంటి అని చెప్పి యేసుక్రీస్తుని అడుగుతున్నారు. ఆయన అంటున్నాడు, నేను నీతిమంతుని పిలువ రాలేదు, ఏమండి పాపను పిలిచి వచ్చాను అంటున్నాడు. మరి ఈ రాత్రి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? నేను నీతిమంతుని పిలువ రాలేదు, పాపను ప్రేమించి మరి పాపాలు క్షమించడానికి నేను భూమి మీదకి వచ్చాను అన్నాడు. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా హల్లెలూయా. ఆయన చూడండి మరి ఎంత ప్రేమ ఉన్నాడు. ఎవరైనా రోడ్డు మీద పోతూ ఉన్నప్పుడు ఎవరైనా గుంటలో పడిపోయారు అనుకోండి, వాడు అలా బురదలో కూలిపోతూ ఉన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? మన ఇండియన్ సైకాలజీ ఏంటి? ఆడు పోతే పోయాడు, మనం మాత్రం పోకూడదు. వాడు పోతే మనం మాత్రం పోకూడదు అని వదిలేసిపోతూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు అలా కాదు. ఆ పాపి అలాగే కూరుకుపోయి పాపలు ఉంటే ఆయనకి నచ్చక ఆ పాపంలో పడి ఉన్నాడిని చేతులతోటి పైకి లేపి ఆయన రక్తంతో కడిగి శుద్ధునిగా చేశాడు. చప్పట్లు కూడా మందులు గట్టిగా శుద్ధునిగా చేశాడు. మీ పాపములన్నీ తుడిచివేయడానికి భూమి మీద దిగి వచ్చాడు. ఆయన పాపలు పిలవడానికి రాత్రి మాట్లాడుతున్నాడు. ఇక ఎన్నడు ఆమె ఆ పాపలు చేయకుండా నీతిమంతురాలుగా బ్రతుకుతాం. రెండో మాట